యా yes of course. లేదు ఎవరు అక్కతో మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఎంత ధైర్యంలో నీకు అక్కతో మాట్లాడుతుంది? ఇంకొకసారి అక్కతో మాట్లాడటం చూశాను నీకు కూడా ఇదే గతి. అక్క ఇలా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడటం అన్నకి ఇష్టం ఉండదు అక్క. ఇదంతా నేను అన్నతో చెప్పనక్క. ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయితే పోడవుట్ అక్క. వస్తానక్క. జాగ్రత్త వస్తానక్క. రేయ్ పదండ్రా. హలో ఏంటి రూపా, ఏమైంది? పుత్తినే టార్చర్ చేస్తున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్పిన ఇడియట్. అన్న చెప్పిందే కరెక్ట్. అక్క నువ్వు మొబైల్స్ పగలగొడుతూ ఉంటావటగా. అక్క అన్న నీకోసం మొబైల్ షాప్ మొత్తం పర్చేజ్ చేశాడు. నువ్వు పగలగొడుతూ ఉండు అన్ని ఇస్తూ ఉంటాడు. నువ్వు పగలగొడుతూ ఉండు అన్ని ఇస్తూ ఉంటాడు. వస్తానక్క. అన్న నీకు ఫోన్ చేస్తాడు. వస్తానక్క. నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చైనా పోతాను కానీ వాడిని ప్రేమించను. నన్ను వదిలే సత్య, ప్లీజ్ నన్ను వదిలే. Stop the music! Oh shit! Right! ఎవడ్రా వాడు? నేను మగాండిరా. దమ్ముంటే పైకి రారా. Who are you, man? నేనెవరో తెలుసా? Hey, don't shout. నువ్వెవరు, ఎలాంటి వాడివనే బయోడేటా తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నేనెవరో తెలుసా? సత్యం ఎక్కడ ఉండదో అక్కడ ఈ సత్య ఉంటాడు. అమ్మాయిలంటే నీ కాలి కింద చెప్పులు అనుకున్నావా? నువ్వు ఇష్టపడగానే వచ్చి నీతో డాన్స్ చేయాలా? నీ మాట వినే నలుగురు అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు కాలు చేతులు ఆడిస్తే నువ్వు పెద్ద డాన్సర్వా? హే, మాట్లాడడం కాదు, డాన్స్ చేయి. హలో, ఈ సత్యాకి చాణక్యుళ్ళ మాట్లాడడము తెలుసు, నటరాజుల నాట్యము తెలుసు. నేనొక్కసారి కాలు చేయి కదిపి డాన్స్ మొదలు పెట్టాననుకో, నీ గుండాగిపోయి కళ్ళు బయర్లు కమ్మి నోరు తెరుచుకుని చూస్తావు. ఆపు నీ మాటలు. దమ్ముంటే నాతో కాంపిటీషన్కి రా. నువ్వా నేనా డిసైడ్ అవ్వాలి. దమ్ము లేదా? ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. స్టార్ట్. దట్స్ గ్రేట్. మ్యూజిక్.
క్యాచ్ ఇట్. రేయ్, అమ్మాయిలంటే డాన్స్ చేసే స్టేజ్ అనుకున్నావా? నువ్వు డాన్స్ చేయను చేసేయాలా? కోసేస్తా. ఎస్ఎంఎస్లు పంపిస్తావరా? వేళ్ళు వేళ్ళు కోసేస్తా. కామెంట్స్ చేస్తావరా? నాలుక కోసేస్తా. అబ్బ నువ్వు బతకను లేవు, చావను లేవు. రేయ్, ప్రేమను ప్రేమించి పొందాలరా, బెదిరించి కాదు. ఈ సత్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఇంకోసారి రూప విషయంలో ఎంటర్ అయ్యావనుకో, నిలువుగా అడ్డడ్డంగా కోసేస్తాను. పండగ ఈ రోజు అనుకుంటోందా, రేపు అనుకుంటోందా? ఇది అందరు ఆడపిల్లలు పండక్కి ఒకరోజు ముందే పుట్టింటికి రావాలనుకుంటారు. ఇది నిన్నే వచ్చేసి ఉండొచ్చు కదా. కరెక్టే. నన్ను అడిగితే నేనేం చెప్తాను? పాపం దానికి ఏం పనులున్నాయో ఏమో. మిమ్మల్ని అడిగానా? నేనే ఏదో అనుకుంటున్నాను. పండగ పూట ఎందుకే చిరుబురులాడుతావు? వస్తారుండు. అయ్యో, నేను చెప్పేదే కాదే. రా అనగానే వెన్నెలు వస్తుందా? అది వచ్చేటప్పుడే వస్తుంది. అలాగే నీ కూతురు. అది వచ్చేసారు చూడు. పద. అమ్మా అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? రెండలుడు గారు, నిన్ననే రావచ్చు కదా. ఇవాళ నుండి ఆఫీస్కి 10 రోజులు సెలవు కదా మావయ్య, అందుకే నిన్న పని ఎక్కువగా ఉంది. మీరు చెప్పింది కరెక్టేలేండి. ఎక్కడే అది? హాయ్ బుజ్జి. ఏమా, ఈ తాతయ్య దగ్గర రావడానికి ఇంత టైమా? రెండలుడు గారు రండి. అన్నీ నువ్వే పట్టుకోవడం ఎందుకే? ఇలా ఇవ్వు. రండి కూర్చోండి. అమ్మా, ఒక్కదానివే ఈ పనంతా ఎలా చేస్తున్నావు? 2 చేతులతో. నాకే బిస్కెట్టా? కాదు, బొబ్బట్లు. నీకిష్టమని చేశాను, తిను. కూర్చో. అవును, ఇంటి పనులు ఎప్పుడు నేనేగా చేసుకుంటాను. మీ నాన్న ఎప్పుడైనా చేశారా? అది కరెక్టే. అది కాదమ్మా, సత్యకి పెళ్లి చేస్తుంటే నీకు హెల్ప్ అయి ఉండేది కదా. పెళ్లి చేసుకో అని నేను చెబుతూనే ఉన్నా. వాడు వింటే కదా. ఒట్టి అన్నం పెట్టి తిను అంటే ఎలా తింటాడు? కూర కూడా పెట్టి తిను అంటే కలుపుకు తింటాడు. ఏయ్, తిండి విషయమైతే బలవంతంగా చెప్పి తినిపించొచ్చు. ఇది పెళ్లి విషయమే. చెప్పి విసిగిపోయాను. ఏమంటున్నాడు? వద్దంటున్నాడా? ఈసారి నేను మాట్లాడి ఒప్పిస్తాను. నీ మాటలు విని వాడేమాత్రం ఒప్పుకున్నా సింహం వెజిటేరియన్ తిన్నట్టే. సరే, ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? నేను వస్తున్నానని తెలుసుగా. ఇంట్లో ఉండాలని వాడికి అనిపించలేదా? ఏంటి పూర్ణి, వాడెప్పుడు ఇంట్లో ఉన్నాడు గనక వాణ్ణి కనపడేది ఇక రాత్రికే.
అమ్మా ఏంటి ఇంత పెద్ద సౌండ్? ఈ సంవత్సరం పండక్కి ఇంకేమైనా స్పెషలా?